దేశంలో కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ఎల్లుండి వినాయక చవితి సందర్భంగా నెల్లూరు జిల్లాలో పండుగ వాతావరణం మొదలైపోయింది. ఈ సందర్భంగా మండపాల కోసం ఎక్కడికక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలు నగరంలో కలకల్లాడుతున్నాయి. 25 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈసారి విగ్రహాల రేటు ఆకాశాన్ని తాకుతుంది. లేబర్, పెయింటింగ్ ఛార్జీలు అన్ని కలిసి చాలా ఖర్చవుతుందని, అందుకే రేట్లు కూడా భారీగా పెరిగాయని విగ్రహాల తయారీదారులు అంటున్నారు. నెల్లూరు జిల్లాలోని వినాయక విగ్రహాల తయారీదారులతో కలిసి మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులరెడ్డి మరింత సమాచారం అందిస్తారు. దేశంలో కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే మొదటి వరుసలో వచ్చే పండుగ వినాయక చవితి. అలాంటి వినాయక చవితి మరో 4 రోజుల్లో రాబోతున్న సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46 మండలాలకు కూడా ఏ వీధిలో చూసినా, ఏ సందులో చూసినా, ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలు దర్శనమిస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తున్నాయి. శనివారం జరగబోయే ఈ వినాయక చవితి సందర్భంగా నెల్లూరు జిల్లాలో 6 అడుగుల నుంచి 15 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు ఇలా రకరకాల బొమ్మలు చేస్తూ పోతున్నారు. అయితే గతంలో కంటే ఈసారి బొమ్మల రేట్లు విపరీతంగా పెరిగాయని చెప్పుకోవచ్చు. కేవలం ఒక 13 అడుగుల బొమ్మ 70 నుంచి 80 వేలు పలుకుతుంది. అంటే లేబర్ ఛార్జ్ కూడా ఆ విధంగా ఉంది. ఒక్కరోజు కూలీ 1500 రూపాయలు ఉంటుందని ఇక్కడ మనకు నిర్వాహకులు గణపతి చెప్తున్నారు. అదేవిధంగా కనీసం 1000 రూపాయల నుంచి మొదలు పెడితే 1500, 2000 రూపాయలకు రోజుకు ఒక కూలీ ఉంటుందని, ఇలాంటి నష్టంలో కూడా తాము నమ్ముకున్న వృత్తిని కాపాడుకుంటూ ఈ యొక్క వినాయక విగ్రహాలు చేసుకుంటూ తమ జీవనోపాధి కొనసాగిస్తున్నామని చెప్పి ఇక్కడ నిర్వాహకులు గణపతి మనతో చెబుతున్నారు. ఇప్పుడు మన నెల్లూరులోని ప్రధాన ఏరియాల గల యొక్క వినాయక విగ్రహాలు తయారు చేసే ఏరియాలో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము రకరకాల వినాయక విగ్రహాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఇటు శివపార్వతులు కలిసిన విగ్రహం, వినాయక విగ్రహం, అదేవిధంగా ఇంకా విష్ణు ప్రభు కలిసిన విగ్రహం, ఇంకా రకరకాల విగ్రహాలతో మనం దర్శనమిస్తున్నాయి. చూడండి, ప్రతి విగ్రహం కూడా దాదాపు 10 అడుగుల పైనే కనిపిస్తుంది. అంటే నెల్లూరు జిల్లాలో వినాయక చవితిని అద్భుతంగా జరుపుకుంటారు ప్రజలు. అందుకే ఇక్కడ ప్రతి విగ్రహం కూడా చూడండి, మనం ఇప్పుడు మన విజువల్స్లో చూస్తున్నట్టు ప్రతి విగ్రహం కూడా 10 అడుగుల పైనే కనిపిస్తూ ఉంది. ఇటు సైడ్ విగ్రహం చూడండి, శివపార్వతులు పైన ఆశీర్వదిస్తూ ఉంటే కింద వినాయకుడు ఉన్నారు. శివపార్వతులను నెత్తి మీద పెట్టుకొని వినాయకుడు దర్శనమిస్తున్నారు. ఈ విగ్రహం చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అదేవిధంగా పడకపై నాగేంద్ర పడకపై వినాయకుడు కూర్చుని ప్రజలకు దర్శనమిస్తున్నారు. పైన తల్లిదండ్రులు అయిన శివపార్వతుల పైన ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ యొక్క నెల్లూరు జిల్లాలో వినాయక చవితి పండుగను అద్భుతంగా చేసుకుంటారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నిర్వాహకులు గణపతి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? ఈసారి రేట్లు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది, ఏమంటారు? ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మా డాడీ వచ్చి ఒక 40 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. నేను కూడా ఒక దగ్గర 12 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లోనే చేసుకుంటూ ఉన్నాము. మనం రేట్లు చూసుకుంటే ఏంటంటే కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ ఎందుకు పడుతుందంటే మనం క్వాలిటీ ఆఫ్ మనం ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము. ఇప్పుడు మనం చూసుకుంటే దగ్గర 8 నుంచి 10 months దాకా వర్క్ చేస్తూ ఉంటాం దీని మీద. అంటే ఏమైనా మోడల్స్ తెచ్చుకోవడము, సపరేట్ అటాచ్మెంట్లు ఉంటాయి, అవన్నీ తెచ్చుకొని దగ్గర 8 months నుంచి వర్కులు జరుగుతుంటాయి. ప్లస్ వర్కర్స్కి కూలీ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే విగ్రహాల రేట్లు కొంచెం ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ చూసుకుంటే మనకి ఏంటంటే మెయిన్ రోడ్లో ఉంటుంది. మీకు అడ్రస్ కూడా మీకు కింద మెన్షన్ చేస్తారు. అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ LIC ఆఫీస్ నియర్ కొండపల్లి గేట్, నెల్లూరులో. ఇంకా పెయింట్లు చూసుకుంటే మనం అంతా క్వాలిటీ పెయింటింగ్ వాడతాం, నెరోలా కంపెనీ పెయింటింగ్ వాడతాము. ఇంకా దాంతోపాటు డిఫరెంట్ అయిన ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేస్తుంటాం. ప్లస్ ఏంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం చూసుకుంటే మనం రామ్ మందిర్ ఏంటంటే ప్రతి సంవత్సరం బాగా ఫేమస్ అయింది. అది ఈ సంవత్సరం ఏంటంటే చిన్న మోడల్లో తయారు చేసాం. అంటే అపార్ట్మెంట్లో పెట్టుకునే వాళ్ళు, ఎవరైనా చిన్నపిల్లకాయలు పెట్టుకునే వాళ్ళకి అమౌంట్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ మోడల్ అందించడానికి మనం చిన్న విగ్రహాలు కూడా బాగా కాన్సన్ట్రేట్గా చేస్తామండి. అంటే మీరు సంవత్సరానికి ఎన్ని బొమ్మలు తయారు చేస్తారు? మీకు ఇక్కడ లాభం ఏ విధంగా ఉంటుంది? మనం సంవత్సరానికి చూసుకుంటే 180 నుంచి 200 దాకా తయారు చేస్తాము. అవి చేసేసరికి టైం ఎక్కువ పట్టుద్ది. ప్లస్ మనకు ఇప్పుడు లేబర్స్ కూడా ఇప్పుడు మనకు అంత ముందు పని చేసినట్టు చేయట్లేదు. మ్యాక్సిమం చూసుకుంటే ఆల్మోస్ట్ వర్క్ చిన్నగా నడుస్తూ ఉంటుంది. ప్లస్ రేట్లు అనేది బాగా హైలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళకి ఫుడ్కి కానీ వాళ్ళ మెడిసిన్స్ కానీ ఏమన్నా యూజ్ చేసుకునేది అంతా మన మీదే పడుతుంటుంది. కాబట్టి కొంచెం రేట్లు అటు ఇటు ఉన్నాయి. ప్లస్ చూసుకుంటే ఏంటంటే జనాలు వచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఈ వర్క్ని ఏంటంటే తక్కువ అంచనా వేస్తున్నారు. కాకపోతే మనం ఒక 8 months నుంచి కష్టపడితే ఈ టైంకి ఫినిషింగ్ అవుతుంది. అది కూడా గమనించి జనాలు వచ్చిన వాళ్ళు కూడా కొంచెం కరెక్ట్గా మాట్లాడాలని రిక్వెస్టింగ్ చేస్తున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? మీకు ప్రభుత్వం నుండి ఏదైనా సహాయ సహకారాలు అందుతున్నాయి? అంటే గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కానీ? రైట్ నౌ అయితే మనకు గవర్నమెంట్ నుంచి ఏ సపోర్ట్ అయితే లేదు.
ఇంకా చూసుకుంటే ఒక 10 ఇయర్స్ అవుతుంది. 10 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అయితే లేదు. మనకు మా తెలిసిన వాళ్ళు ఇంకా ఊర్ల దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా అమౌంట్ అనేది తెచ్చుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ ఉంటాము. రైట్ నౌ అయితే ఏం సపోర్ట్ లేదు. ఏమైనా సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం మేము గవర్నమెంట్ నుంచి. మీరు ఎక్కువగా ఎలాంటి విగ్రహాలు తయారు చేస్తారు? అంటే వినాయకుడు సింగిల్గా అంటే అటు శివపార్వతులు కలిపి, లేకపోతే విష్ణు ప్రభు కలిపి, లేకపోతే నాగేంద్ర పడగ మీద రకరకాల బొమ్మలుగా చూస్తున్నాయి. ఎక్కువగా ఏ బొమ్మలకు ప్రాధాన్యత ఇస్తారు? జిల్లాలో ఎక్కువ ఏ బొమ్మలు అమ్ముడుపోతున్నాయి? ఇప్పుడు మేము విగ్రహాలు చూసుకుంటే మనం వినాయకుడు స్వామి ఎట్లా ఉన్నారో ఆ విధంగానే తయారు చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకునేది మెయిన్ పాయింట్ ఏంటంటే వినాయకుడిని వినాయకుడిలాగానే తయారు చేయాలి. అంటే వినాయకుడి రూపం ఏంది, బాగా తలకాయ పెద్దదిగా ఉండాలా, పొట్ట బాగా గంభీరంగా ఉండాలా, ఆ విధంగా ఉంటాయి. మేము ఆ విగ్రహాలే తయారు చేస్తాము. ఇప్పుడు చాలామంది చూసుకుంటే మూవీ థీమ్స్ బట్టి రకరకాలుగా పెడుతూ ఉంటారు. మేము దాన్ని ఎంకరేజ్ చేయము. వినాయకుడిని ఒరిజినల్ రూపంగా మేము తయారు చేస్తామండి. మీకు అంటే గవర్నమెంట్ తరపున ఏమైనా సహాయం కావాలని ఏ విధంగా మీరు రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి ఒక సాయం కావాలంటే మేము దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఉన్నాము. అమౌంట్ అనేది కొంచెం గవర్నమెంట్ మనకు ఇంట్రెస్ట్ లేకుండా లేదంటే తక్కువ ఇంట్రెస్ట్లో ప్రొవైడ్ చేస్తే మన సీజన్ అయిపోయిన తర్వాత అమౌంట్ అనేది రిఫండ్ అనేది చేసేస్తాము. ప్లస్ ఏంటంటే కొంచెం సేఫ్ సైడ్ ఆల్మోస్ట్ ఏంటంటే జిల్లాలో ఉండేవాళ్ళు కొంతమంది పోలీస్ ఆఫీసులు ఇంకా వేరే దగ్గర నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి కొంచెం అంటే బెదిరియడము లేదంటే సంథింగ్ జరుగుతుంటాయి. లాస్ట్ టైం కూడా ఇట్లా ప్రాబ్లం అనేది జరిగింది. అవి కాకుండా ఆపుకోవాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే ఎన్ని అడుగుల నుంచి ఎన్ని అడుగుల వరకు చేస్తారు? అంటే ఒక్కొక్క అడుగు ఎంత పడుతుంది? అంటే 6 అడుగుల నుంచి 15 అడుగుల చేస్తామని చెప్పారు కదా, అంటే రేట్లు ఏ విధంగా ఉంటాయి? రేట్లు చూసుకుంటే మనకు ఫీట్ బట్టి అనేది ఉండదు, డిజైన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు 6 ఫీట్లో చూసుకుంటే మనకు 8,000 9,000లో కూడా ఉన్నాయి. అదే 6 ఫీట్లో చూసుకుంటే 15,000లో కూడా ఉంటాయి. ఎందుకంటే అది డిజైన్ బట్టి, ఏదైనా డిజైన్ బట్టి రేట్లు ఉంటాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ యొక్క తయారీ కేంద్రంలో మనం ఇప్పుడు దాకా నిర్వాహకులతో మాట్లాడాము. ఒక బొమ్మ కూడా లేకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో అమ్ముడుపోయామంతా చెబుతున్నారు. అంటే వినాయక చవితికి అంత డిమాండ్ ఉంది. గతంలో కరోనా టైంలో కొంచెం ఇబ్బంది పడ్డప్పటికీ ఇప్పుడు అద్భుతంగా ఈ యొక్క వినాయక విగ్రహాలు తీసుకెళ్లి ప్రతి వీధిలో ప్రతి వాడలో పెడుతున్నారు. ప్రతి అపార్ట్మెంట్లో కూడా వినాయకుని పెట్టి అద్భుతంగా 3 నుంచి 11 రోజులు పూజలు చేస్తున్నారు. అదేవిధంగా వినాయకుని నిమజ్జనం చేయడానికి కూడా ఇటు సర్వేపల్లి కానీ, కోవూరు కానీ, నెల్లూరు టౌన్ అన్ని కూడా నిమజ్జనం చేయడానికి ఇక్కడ మన రూరల్ ఎమ్మెల్యే అద్భుతంగా ఇక్కడ గణేష్ ఘాట్ను తీర్చిదిద్దారు. ఇప్పుడు ఇక్కడ ఈ మనం ఉండే విగ్రహం మొత్తం చూస్తే 3 ఎలుకలు కనిపిస్తున్నాయి కదా. ఈ 3 ఎలుకలు మధ్య ఎలుకలో వినాయకుని పాదం పెట్టారు. ఈ బొమ్మ చూడండి ఎంతో అద్భుతంగా ఉంది. ఇది దాదాపు 15 నుంచి 18 అడుగులు ఉంటుంది. అదేవిధంగా ఇటు అటు లక్ష్మీదేవిని సెట్ చేశారు, మధ్యలో వినాయకుని సెట్ చేశారు. బొమ్మ చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి అద్భుతమైన బొమ్మలు ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఇంకా ఎన్నెన్నో తయారు చేస్తున్నారు. జిల్లాలో కొన్ని వేల బొమ్మలు ఏర్పాటు చేయబోతున్నారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పర్మిషన్లు కూడా ఇప్పుడు డైరెక్ట్ స్టేషన్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సెకండ్స్లో పర్మిషన్ కూడా ఇస్తామని చెప్పి ఇటు ఎస్పీ గారు, ఇటు రెవెన్యూ, ఇటు ఫైర్ వాళ్ళు కూడా చెప్పారు. ఏదేమైనా కానీ చాలా సంవత్సరాల తర్వాత, అంటే కరోనా పోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత జిల్లాలో అద్భుతంగా ఈ యొక్క వినాయక చవితిని జరుపుకోవడానికి ప్రజలంతా సన్నద్ధమవుతున్నారు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, మెగా 9, నెల్లూరు జిల్లా.